గేమ్ ఆడట్లేదండి మనోడు, కొంచెం ఏమంటారు సెల్ఫిష్ గా ఉంటున్నాడు అంతే. సేఫ్ గేమ్ కాదు అది. ఓకేనా, సేఫ్ గేమ్ కి సెల్ఫిష్నెస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సేఫ్ గేమ్ అంటారు దాన్ని సెల్ఫిష్నెస్ అంటారు. సో మీకైనా నాకైనా ఎవరికైనా ఉంటుంది ఆ సెల్ఫిష్నెస్ అనేది. ఒకవేళ ఆ పోరాటంలో మనం లేవరా అనుకున్నప్పుడు అవతలకి ఇస్తాం, అది వేరు. అంటే చాలా తర్వాత నామినేషన్కి వచ్చింది కదా, మరి ఓటింగ్ ఎలా ఉంది? మీరు ఓటు వేస్తున్నారా ఇమాన్యుయల్కి? మరి నేను ఎవరికి ఓటు వేయట్లేదండి, ఎందుకంటే రివ్యూ ఇచ్చేదాన్ని ఓటేస్తే వరస్ట్గా ఉంటుంది కాబట్టి ఓటు వేయట్లేదండి. పాయింట్ ఆఫ్ లో మరి కప్పు ఎవరు కొడతారు అనుకుంటున్నారు? ఇమ్మానుయల్ గారు. ఎస్. అంటే ఇమాన్యుయల్ నిన్న సాక్రిఫైస్ చేసేదానికి కొంతమంది ట్రోల్ చేస్తూ దాని చేంజ్ చెప్పదలుచుకున్నారు. ట్రోల్ ఎందుకు వేయడం, వాళ్ళ మదరు సపోర్ట్ చేస్తున్నారు, తప్పే ఉంది. స్టార్టింగ్ నుంచి ఇవ్వలేదా ఏంటి? స్టార్టింగ్ నుంచి కూడా తనకే సపోర్ట్ చేస్తున్నారు. కొత్తగా మీరు ట్రోల్ చేసేసిన అంత అవసరం ఏం లేదు. ఇక్కడ బర్నీ గారు ఇచ్చుంటే మనం షాక్ అయి ఉండాలి. ఆయన ఇవ్వలేదు, అది హైలైట్, అది వేరే విషయం. ఆయన నిన్నగాక మొన్న ఆయన బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చారు. బట్ ఆయనకి స్టిల్ ఇంకా ఫ్యామిలీ మీద ఇది ఉందంట. ఎప్పటి నుంచి ఉన్న పాపం ఈ ముందు ఒక 5 minutes ఇవ్వలేకపోయాడు, అది నాకు చాలా నచ్చలేదు. బట్ ఇంకా ఎవరిష్టం వాళ్ళది అంతే. ఈ వీకెండ్ మొత్తం ఫ్యామిలీ వీకెండ్ కాబట్టి తన దగ్గర 60 minutes ఇచ్చి మిగతా అందరూ తక్కువ ఇవ్వడం ఇది అన్ఫేర్, కావాలని బయాస్ ఉన్నా అంటే దాని గురించి మీరు ఏమని చెప్తారు? అంటే 60 minutes ఇవ్వడానికి కారణం ఏంటంటే అండి, అందరూ మదర్ కానీ వీళ్ళందరూ ఫ్యామిలీ ఏంటంటే వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ అది. బట్ ఈ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ చెల్లెలకి అదేదో చేస్తారు కదా, లైక్ గంధం ఏదో పూజ ఆ టైపు, యా. సో అది ఉంది కాబట్టి 60 minutes ఇవ్వడం జరిగింది. ఓకేనా, అంతే తప్ప దానికి ఏదో పార్షియాలిటీగా తనుజ గారికి ఏదో ఇచ్చారని ఏం లేదండి. అర్థమవుతుందా? పార్షియాలిటీ కోసం ఏం ఇవ్వలేదండి. ఆ అమ్మాయికి ఆ తంతు ఏదైతే ఉందో అది కొంచెం టైం పడుతుంది కాబట్టి, సో దానికంటే ఒక టైం లాగా 60 minutes కొంచెం ఎక్స్ట్రాగా అనిపించింది అంతే. ఓకేనా, మిగతా వాళ్ళు కలగదు. ఎస్ అండి, బాగున్నారు కదా, పెళ్ళి అయిపోతుంది పాపం, లేకపోతే నువ్వు లైనా అనుకున్నావు కదా. ఇప్పుడు దివ్య వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత సెంటిమెంట్ చెప్పింది, మా అన్న చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నా అని. సో ఇక్కడ భరణి గారిని కావాలని సెంటిమెంట్ గా చేస్తున్నట్టు అనిపించింది. నేను షాక్ అయినాను అసలు. దివ్య ఎందుకు సడన్ గా అన్న అని చెప్పేసి అట్లానే పట్టుకుంది, ఏంద్రా అబ్బా అనుకున్నాను. మనసులో మదర్ వచ్చి క్లారిటీ ఇచ్చినాక నాకైతే నిజం చెప్తున్నా, ఒక లెవెల్లో వెళ్ళిపోయారండి వాళ్ళిద్దరు, దివ్య గాని వాళ్ళ మదర్ గాని నిజంగా. బట్ భరణి గారు దాన్ని అక్కడ వరకు ఎమోషనల్ తీసుకున్నారు, దాని కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాలండి. వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత దివ్య గారికి గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉందా? నేను అదే వెయిట్ చేస్తున్నాను. నిన్న అలా వచ్చారు కదా, మేబీ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుందేమో. ఎందుకంటే ఈ వీక్ అమ్మాయి వెళ్ళిపోతుందని చెప్పేసి చాలా వరకు నేను కూడా చెప్పాను. ఎందుకంటే ఉన్నోళ్ళలో ఆ అమ్మాయిని తీసేస్తారు జనాలు అని చెప్పి. బట్ స్టిల్ ఇప్పుడైనా సరే, ఈ రోజే కదా ఇంకా లాస్ట్ ఓటింగ్, ఈ రోజు రేపు ఈవినింగ్ వరకు అనుకుంటా. సో ఓట్లు పడే అవకాశం ఉంటే వెయ్యండి, కొంచెం ఎవరు తీయాలి వాళ్ళు తీయండి అని నా ఫీలింగ్. మరి ఫ్యామిలీ వీకెండ్ లో మీకు ఎవరి ఫ్యామిలీ బాగా అనిపించింది? చెప్పాను కదా, దివ్య వాళ్ళ ఫ్యామిలీ బాగా నచ్చింది. ఎమోషనల్గా అయితే డిమోన్ పవన్ వాళ్ళ మదర్ది చాలా బాగా అనిపించింది. కొంచెం ఆమె వెళ్తున్నప్పుడు కొంచెం ఏడుపు వచ్చింది. సో అట్లా. సో మరి ఫైనల్ గా టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటారు ఇప్పుడు? ఇమ్మానుయల్ గారు ఉంటారండి, అండ్ మన కళ్యాణ్ గారు ఉంటారు, సుమన్ శెట్టి గారు, తనుజ గారు, అండ్ రీతు. ఇమ్మానుయల్ గారు కొట్టాలని అనుకుంటున్నాను, ఎందుకంటే టోటల్గా చూస్తే ఆయనే కదండి గేమ్ ఆడారు, ఎంటర్టైన్మెంట్ చేశారు, బౌలింగ్ పరంగా కట్టుకున్నారు, ప్రతిదీ చాలా కట్టుకున్నారు. కళ్యాణ్ గారు ఈ మధ్య కొంచెం ఇదవుతున్నారు. ఇదైతే స్టార్టింగ్ నుంచి ఉంటే మాత్రం కళ్యాణ్ గారు అని చెప్పేదాన్ని నా ఫీలింగ్. ఎస్, అంతే. అదే అండి, మా ఈ సాక్రిఫైస్ ఏదో స్టార్టింగ్ నుంచి సాక్రిఫైస్ చేయమన్నాను అట్లా, స్టార్టింగ్ నుంచి అదే గేమ్ కానీ ఆ టైపే కానీ స్టార్టింగ్ నుంచి ఉంటే బాగుండేది మనోడు. ఇప్పుడిప్పుడే చేస్తున్నాడు, కానీ ఇది కూడా జనాల్లోకి మంచిగా వెళ్తుంది. సో చాలా మంది ఓటింగ్ టర్న్ అవుతున్నాయి. సో కొంచెం సస్పెన్స్ అటు ఇటు. గీతూ గారు కానీ లేకుంటే మన ఆదిరెడ్డి గారు కానీ బంగారం అయ్యా మా కళ్యాణ్ అంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు పొగడతారు బంగారం అని, ఈ వీక్ సాక్రిఫైస్ చేస్తారు కాబట్టి, నెక్స్ట్ వీక్ చేయకపోతే ఈయనంత ఎవరు లేరా అంటారు. కామన్ థింగ్ అది.